నవంబర్ 13 దేవుని వాగ్దానం. యెహోవా నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక పర్యాయం ఈ రీతిగా దేవుని వాక్యం ద్వారా కలుసుకునే ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క గొప్ప కృప మనలను ఉన్నతమైన స్థానం వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఆయనలో మనము నిరంతరము గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మనలను పురిగొల్పుతూ ఉంటాడు. ఈరోజు వాగ్దానం ప్రకారంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం చేసే పని ఏమాత్రము ఆలోచించకుండా అది దేవునికి ఇష్టమైనది అయినప్పుడు మనము చక్కగా ముందుకు వెళ్ళటానికి ఎంతో అవకాశం ఉంటుంది. ప్రియ విశ్వాసి, నీవు దేవునిలో ముందుకు సాగిపోతూ నీవు ఆయనతో పెనవేసుకుని వెళ్ళే అనుభవం కొరకు సాధనంగా చేసుకోవాలి. అలా సాధనంగా నీవు చేసుకున్నప్పుడు ప్రభువు తన చేసే ప్రతి కార్యము, మనం చేసే ప్రతి పని ఆయన అభినందించి దానికి సహాయంగా ఆయన ప్రకృతిని కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నువ్వు చేయు కార్యం అంతటిని ఆయన ఆశీర్వదించడానికి ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచినటువంటి గొప్ప ఆలోచన ప్రభువు మనతో చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు మంచి పని చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ ఆర్థిక ఇబ్బందుల వలన చేయలేని వారు ఉంటారు. లేక ఏదైనా కార్యము మొదలు పెడదాం అనుకునేసరికి వారికి కావలసినటువంటి ధననిధి లేకపోవడం వలన కూడా ఆగిపోయేవారు ఉంటారు. పని ప్రారంభంలో ఉన్నప్పటికీ అది కొనసాగింపుకు కూడా వారి దగ్గర తగినంత ఆర్థిక వ్యవస్థ లేకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు చేసే కార్యము దేవునికి న్యాయము అని అనిపించినప్పుడు ప్రభు ఇచ్చే ఆశీర్వాదము నీకు గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కానీ నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ కూడా తప్పిపోకు. దేవునిలో ఆ కార్యమును సరిగా నువ్వు నిర్వర్తిస్తే ప్రభు ఆర్థికపరమైన వనరులన్నిటినీ నీకు ఆకాశము నుండి కురిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! చాలా గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. ఇలాంటి ఆశీర్వాదం, నువ్వు చేయు కార్యము ఆశీర్వదింపబడి అది ముందుకు వెళ్ళాలనంటే, అది ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, మంచి ధననిధిని ఆయన నీ కొరకు తెరవబోతా ఉన్నాడు. అలాగున ప్రభువుని ఆశీర్వదించబోతున్నప్పుడు నువ్వు దేవునికి నమ్మకంగా జీవించు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆకాశమును తెరచి ధననిధిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తావు. ఏ బిడ్డలైతే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో వారందరి అప్పులను, వారికి ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించి సంతోషం వైపుకు వారిని నడిపించండి. నేటి ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. జన్మదినము, వివాహదినము, వేరే విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.